तो मसीह का जन्म का खबर के बारे में सुना है, जन्म के बारे में, और दौड़ता हुआ गया और देखा और परमेश्वर का स्तुति किया। इतना काफी नहीं समझा। वो लोग वापस जाते वक्त यीशु मसीह की पैदाइश की बातों को लेकर लोगों के बीच में प्रचार करता हुआ गया। तो हमारे भी जिम्मेवारी बनती है, మనది కూడా బాధ్యతగా మనకి బాధ్యత అప్పగించబడి ఉంది. అదేంటంటే రక్షించబడిన మనము దేవుని స్తుతించే వారిగా, దేవుల్లో आनंदिंचे वारिगा ఉండి ఆయనను ప్రకటించే వారిగా ఉండాలి. हम जो उद्धार पाए हैं, हम भी परमेश्वर की और पुत्र की स्तुति करने वाला रहे बने और आनंदित हो और परमेश्वर के बारे में प्रचार करने वाला, केवल बताने वाला नहीं. प्रचार करने का मतलब ప్రకటించడం అంటే కేవలం చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, తమ జీవితంలోని పద్ధతులను బట్టి కూడా దేవుణ్ణి ముఖ్యంగా ప్రకటించాల్సి ఉంది. हमारे जिंदगी का चाल चलन को लेकर ही हम परमेश्वर का राज्य का प्रचार करने वाले हैं. परमेश्वर ने हमें इस उद्धार से भरा, इसलिए प्रभु का धन्यवाद हो. దేవుడు మనల్ని ఈ రకంగా తన రక్షణలో నింపినందుకు దేవునికి స్తోత్రము. అయితే మరి 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో మొదటి దినానికి వచ్చాం. 2025 साल दिसंबर महीने का पहला दिन में हम आ चुके हैं. सहज तौर पर पूरा देशों में, दुनिया भर में क्रिसमस की उत्सव और जश्न मनाया जाता है. సహజంగా చూసినట్లయితే లోకమంతట్లో అలాగే మన భారతదేశంలో కూడా క్రిస్టమస్ గుర్చిన ఉత్సవాల సందడి అంతటి కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ క్రిస్టమస్ సందర్భం అనగానే ముఖ్యంగా మనకు గుర్తొచ్చే కొన్ని పాత్రలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి. क्रिसमस का संदर्भ का याद करते ही कुछ ऐसे कुछ लोग हमारी नज़र में पड़ते हैं, क्रिसमस के माहौल में दिखाई देते हैं. ఆ క్రిస్మస్ యొక్క వాతావరణంలో కనపడే కొన్ని స్టోరీలు కొంతమంది మనకు కనిపిస్తారు. कुछ लोग दिखाई देते हैं. उनमें से एक के बारे में आज हम जानेंगे. మరి వారిలో నుంచి ఒకరి గురించి మనం తెలుసుకుందాం. మరి క్రీస్తు जन्म, यीशु मसीह का पैदाइश बोलते ही सबसे बड़ा रोल किसकी दिखाई देती है? క్రీస్తుని గురించిన జన్మ అనగానే పెద్ద పాత్రగా మనకి ఏం కనిపిస్తుంది? దేవుని దూత. దేవుని దూత పాత్ర మనకు కనిపిస్తుంది. परमेश्वर का दूत का तो योजना हमें दिखाई देती है. तो हम थोड़ा इन स्वर्गदूत के बारे में आज जानेंगे. మనం ఈరోజు ఈ యొక్క దేవుని దూత గురించి మనం తెలుసుకుందాం. మనకున్న సమయాన్ని బట్టి మరి కేవలం 14 నిమిషాలు అయిపోయింది. ఇంకా మన దగ్గర కేవలం 40 నిమిషాలు 50 కూడా లేదు. అయితే మరి దాన్ని బట్టి మనం అనుకూలంగా దేవునికి సమయం ఇచ్చిన రీతిగా దేవుని మహిమపరుచుకుందాం. हमें जो समय मिला है उसमें हम परमेश्वर की महिमा करेंगे. यीशु मसीह का जन्म का वृत्तांत हम स्मरण करते ही యేసుక్రీస్తుని గురించిన జన్మమును గురించిన విధానం మనం జ్ఞాపకం తెచ్చుకోగానే ఆయన యొక్క జన్మానికి పుట్టుకకు ముందు కానీ తర్వాత కానీ దూతల పాత్ర, దేవుని దూత పాత్ర చాలా గొప్పదిగా కనిపిస్తుంది. यीशु मसीह का जन्म वृत्तांत को लेते ही उनकी पैदाइश से पहले भी, पैदाइश के बाद भी इस दूत की काम हमें अच्छी तरह समझ में आता है. खास करके यीशु मसीह की जन्म को लेकर स्वर्गदूत दखल होने की आवश्यकता क्या है? యేసుక్రీస్తు జన్మను గూర్చి స్వర్గదూత पात्र ఏంటి, దీనిలో అసలు రావాల్సిన అవసరం ఏంటి? संसार में देखेगा तो जन्म तो सभी की होती है, कीड़े मकोड़े से लेकर इंसान और हर प्राणी की भी. మన లోకంలో చూసినట్టుగైతే ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణి, అది పురుగైనా పుట్ట ఏదైనా కానీ, పురుగులేంటి, మరి పక్షులేంటి, పశువులేంటి, చివరికి మనుషులకు కూడా పుట్టుక అనేది సహజం, पैदाइश तो सहज बात है. मगर यीशु मसीह की जन्म को लेकर स्वर्गदूत ही इस खबर को लेके आना, इस विषय को पहुंचाना, इसमें खासियत क्या है? యేసుక్రీస్తు జన్మను గురించి స్వర్గదూతే వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే और भी खास करके याद करना हो तो पुराना नियम में तो भक्तगणों ने ऑलरेडी नबूत किया है मसीह के जन्म के बारे में लेकर. పాత నిబంధనల గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు జన్మను గురించి మరి భక్తులు ప్రవక్తలు ముందుగానే తెలియపరిచారు, రాశారు. అయినప్పటికీ ఎందుకు స్వర్గదూత వచ్చి ఆయన జన్మకి సంబంధించిన విషయాలు ముందుగా చెప్పాల్సి వచ్చింది, అలాగే ఆయన పుట్టిన తర్వాత కూడా కొంచెం పాత్ర వహించాల్సి వచ్చింది అనేది ఆలోచిద్దాం. क्यों यीशु मसीह की जन्म के वृत्तांत को लेकर पहले भी बताया गया तो भी स्वर्गदूत को क्यों आना पड़ा, और उसके बाद भी स्वर्गदूत को क्यों आना पड़ा, इस विषय को लेकर जानेंगे. क्योंकि यीशु मसीह के जन्म जो है इंसान के तौर तरीके के अनुसार नहीं हुआ. యేసుక్రీస్తు జననం అనేది మానవ పద్ధతిలో జరగలేదు. అర్థమవుతుంది కదా? यीशु मसीह का जन्म इंसान की तौर पर, इंसान के तौर तरीके के अनुसार नहीं हुआ, మానవ పద్ధతులతో జరగలేదు.
इंसान के तौर पर बोलने पर हमें क्या याद आता है, మానవ పద్ధతులు అనగానే ఏంటి, ఒక స్త్రీ పురుషుని వల్ల ఒక సంతానం ఉత్పन्न అవుతుంది, అందరికి తెలిసిన విషయం. एक स्त्री और पुरुष के द्वारा एक संतान उत्पन्न होता है. मगर यहाँ ये हम परमेश्वर इस बात को, इस ऐसी खबर को పహుంచానే के लिए दूत को क्यों नियुक्त किया, మరి ఇలాంటి జన్మను గురించిన విషయాన్ని తెలియపరచడానికి దూతను ఎందుకు దేవుడు ఉపయోగించుకున్నాడు అంటే, యేసుక్రీస్తు జననము మానవ బుద్ధికి మించిందిగా కనిపిస్తుంది. यीशु मसीह की जन्म जो है इंसान की समझ से परे है. यीशु मसीह का जन्म कैसा है, इंसान की समझ से परे है, మానవునికి బుద్ధికి మించినదిగా కనిపిస్తుంది. మన ఆలోచనలకి మన అంచనలకు కూడా అందనట్లుగా ఉంది యేసుక్రీస్తు యొక్క జననం. यीशु मसीह का जन्म हमारे सोच विचार से कहीं परे है, समझ नहीं आ रहा. एक बिना पुरुष की एक स्त्री कैसे संतान को उत्पन्न कर सकती है, कुमारी कैसे संतान को उत्पन्न कर सकती है. పురుషుడు లేకుండా స్త్రీ, కన్య అయిన స్త్రీ ఎలాగ సంతానం కలుగలుగుతుంది, పుడుతుంది? సంతానం పుట్టడం అసాధ్యం కదా. అయితే అందుకే इसलिए इस अद्भुत बात को लोगों के दिमाग में रखने के लिए परमेश्वर अपने तौर से कुछ भी कर सकता है, ये बताने के लिए ఈ అద్భుతమైన విషయాన్ని మనుషుల హృదయంలో పెట్టడానికి, అలాగే దేవునికి ఏదైనా సాధ్యమే. సంతానం స్త్రీ పురుషుల వల్ల సంతానం కలుగుతుంది, మీరు ఫలించండి విస్తరించండి అని చెప్పగలిగిన దేవుడు, स्त्री और पुरुष के द्वारा संतान उत्पन्न होगा, तुम फूलो फलो फलवंत हो जाओ करके बताने का सामर्थ्य रखने वाला परमेश्वर, अगर हो सकता तो केवल स्त्री के द्वारा भी संतान पैदा कर सकता है. కావాలంటే కేవలం స్త్రీ ద్వారా కూడా దేవుడు సంతానం కలిగించవచ్చు. అది కూడా ఇది ఆయన పని నిమిత్తం, ఉనికి కామ్కి ఖాతిర్. అందుకే యేసు జననము మానవ బుద్ధికి మించింది కాబట్టి ఈ జన్మానికి, ఆ యేసు యొక్క జననానికి ముందు అలాగే యేసుక్రీస్తు జననము తర్వాత కూడా దూత కొందరితో మాట్లాడింది. इसलिए ये इंसान की समझ से परे है कुमारी बच्चे को पैदा करना. इसलिए इस कार्य की बताने के लिए यीशु मसीह के जन्म से पहले, यीशु मसीह के जन्म के बाद भी स्वर्गदूत कुछ लोगों से बात करना पड़ा. तो तुरंत हम लोगों को याद आता है किससे बात करा होगा. ज्यादातर हम हर क्रिसमस में सुनते हैं, ఎక్కువగా మనం ప్రతి క్రిస్మస్ సందర్భాల్లో వింటాం, ఎవరితో మాట్లాడుంటారని. వినగానే మనందరికీ గుర్తొచ్చేది మత్తయి సువార్తలు చూసినట్లయితే 2వ అధ్యాయము 13వ వచనంలో మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్తల ప్రకారం మనం చూసుకుంటూ పోతే मत्ती सुसमाचार 2 की हमें 13 में दिखता है कि क्या बोलकर यूसुफ से स्वर्गदूत बात करता है. क्या बोलकर बात करता है? यीशु मसीह को मारने का जो योजना बनाया गया है, इसलिए तुम यीशु को लेकर भाग जाओ. हमें पता है ये बात, इसलिए हम नहीं पढ़ रहे. యేసుక్రీస్తు జన్మ తర్వాత స్వర్గదూత యేసేపుతో మాట్లాడుతుంది. మత్తయి సువార్త 2:13లో ఏమని, యేసేపుతో హేరోదు యేసుక్రీస్తుని చంపాలనుకుంటున్నాడు ఈ శిశువుని, కాబట్టి నువ్వు పారిపో ఇక్కడి నుండి, नाजरेत నుండి ఐగుప్తు को पारिपो, नाजरत से मिस्र को भाग जाओ करके स्वर्गदूतों का बात करता है. और इससे पहले हम देखेगा तो लूका सुसमाचार 1 अध्याय की 11 वचन में, లూకా సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా అసలు మరియమ్మతో కూడా మాట్లాడక మునిపే జకరియా ఎలిజబెత్తులతో దేవుడు మాట్లాడింది, మనకు స్వర్గదూత మాట్లాడటం మనం చూస్తాం. లూకా సువార్త 11వ వచనంలో మనం చూస్తాం. 1వ అధ్యాయానికి 11వ వచనం చూస్తాం. అక్కడ కూడా స్వర్గదూత దేవుడు పంపించటం వల్ల మాట్లాడటం జరిగిందని అక్కడ చూస్తే 11వ వచనంలో, ప్రభుదూత వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, प्रभु दूत ने धूप वेदी की दाहिने ओर खड़ा होकर जकरिया को दर्शन दिया. दर्शन देकर उनसे बात किया, तुम डरो मत, तुम्हारी प्रार्थना सुनी गई है. तुम्हारी पत्नी जो बांझ है, वो पत्नी जो तुम्हारे लिए पुत्र को जन्ने गई, और उसका యోహన్నా రखना करके बताया. నువ్వు భయపడవద్దు, ప్రార్థన వినబడేది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కరుణ, అతను యోహాను అని పేరు పెట్టు. అంటే యేసుక్రీస్తు జననానికి ముందే, పుట్టుకకు ముందే యోహాను పుడతాడనే విషయం తెలియపరచడానికి, జకరియాని దర్శించడానికి దేవుని దూత వచ్చినట్లు మనం చూస్తున్నాం. మనం దేవుని దూత క్రీస్తు జన్మ విషయంలో ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడాడన్న విషయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. हम ध्यान कर रहे कि परमेश्वर के दूत मसीह के जन्म के विषय में कहां कहां किससे बात किया, इस बात को लेकर हम बात कर रहे थे. फिर उसके बाद हम देखेंगे తర్వాత చూస్తే మనము ఇదే అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి చూస్తే అక్కడ మొట్టమొదటి విషయం అంటే మరియమ్మ విషయంలో
అక్కడ స్వర్గదూత మాట్లాడుతున్నాడు, దేవుని దూత అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. परमेश्वर की दूत मरियम से बात कर रहे, ये सब हमें पता है. वो डर जाती है परमेश्वर के दूत को देखकर, और जब उसको बोला गया है तुम गर्भवती होगी, वो मरियम डर गई. तो ये कैसा होगा, मैं तो पुरुष को जानती नहीं, मैं कुंवारी हूँ. तब बता है कि परम प्रधान की आत्मा तुम्हारे ऊपर डाला जाएगा, पवित्र आत्मा का सामर्थ्य, जो गर्भवती होगी, जो पैदा होगा परमेश्वर का पुत्र कहलाएगा. तो ये स्वर्गदूत की बात हम यहाँ देखते हैं. స్వర్గదూత మరియంతో మాట్లాడినది మనం చూస్తాం. ఏమని, అరే నువ్వు భయపడకు, నువ్వు దేవుని వల్ల కృప పొందావు, నీకు కుమారుడు పుడతాడంటే, నేను కన్యని, పురుషుని ఎరగని దాన్ని, నాకు ఇది ఎలా సంభవిస్తుందంటే, మరి ఆమె ఏమంటుంది, స్వర్గదూత ఏం మాట్లాడతాడు అంటే తనతో ఏమంటున్నాడు, నీకు శుభమవుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడని మరియంతో మాట్లాడుతూ చూస్తున్నాం. అంటే మరియంతో మాట్లాడేదానికి ముందు ఎలిజబెత్ అనగా జకరియతో మాట్లాడింది స్వర్గదూత. मरियम से बात करने से पहले जकरिया से बात किया है स्वर्गदूत యోహన్నా के जन्म को लेकर. उसके बाद मरियम से बात किया है. ఆ తర్వాత మరియంతో మాట్లాడుతూ ఉంటూ మనం చూస్తున్నాం. ఆ తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలోకి వచ్చేటప్పటికి యోసేపుతో మాట్లాడుతూ చూస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని ఘటనలు ఉన్నాయి. అయితే ఇది దూత మాట్లాడలేదు, కేవలం అయ్యి స్వప్నములు మాత్రమే. స్వప్నములో మాట్లాడి, కలలో మాట్లాడినట్టు అక్కడ రాయబడి ఉన్నాయి. అయితే ఇంకా కొన్ని మాటలు యోసేపు విషయంలో మాట్లాడినవి, మరియం యొక్క గర్భవతి విషయం గురించి కలలో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని దూత యేసుక్రీస్తు జన్మ గురించి జకరియాతోనూ అలాగే అంటే యోసేపుతోనూ మరియముతోనూ మాట్లాడటం మనం చూస్తున్నాం. ఆ సమయంలో, ఆ సందర్భాల్లో परमेश्वर की दूत मरियम से भी, यूसुफ से भी, जकरिया का उस इर्द गिर्द की समय की हम बात करते देख रहे. क्यों बताना पड़ रहे कि परमेश्वर ने क्या किया, अपने दूतों को अपने काम को पूरा करने के लिए, साधन के लिए बनाया है. దేవుడు తన దూతల్ని ఎందుకు పుట్టించుకున్నాడు అంటే తన పనిని నెరవేర్చడానికి ఒక పనిముట్లుగా దేవుడు దూతలను సృష్టించుకున్నాడు. परमेश्वर ने क्यों बनाया अपना दूतों को, अपने काम को पूरा करने के लिए कुछ साधन के तौर पर स्वर्गदूतों को परमेश्वर ने बनाया. तो ये बहुत बड़ी जिम्मेवारी थी स्वर्गदूतों का. ఈ యొక్క అప్పచెప్పబడిన పని దూతలకి చాలా బాధ్యతతో అప్పచెప్పబడింది. तो उन्होंने उस काम को पूरा किया. देखो मरियम को समझाना साधारण बात नहीं. మరియంకు అర్థమయ్యే రీతిలో తెలియపరచటము, స్వర్గదూత మాట్లాడటం అది సాధారణమైన విషయం కాదు. అంత కఠినమైన పనిని, ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు జరగలేదు. కుమారి కన్యకగా ఉన్న ఆమె గర్భవతి పిల్లలను కంటమని ఎక్కడ జరగలేదు. इससे पहले कभी नहीं हुआ. जो कुमारी है, पुरुष अनजान है, वो उसने संतान को उत्पन्न किया, कहीं नहीं हुआ ऐसा. तो इतनी अद्भुत बातों को, परमेश्वर की उस कार्य को पूरा करने के लिए स्वर्गदूत को परमेश्वर की ओर से भेजा गया है और मरियम को बात करके मनाया और समझाया. ఇంతకుముందు ఇది జరగలేదు కాబట్టి కన్యకగా ఉన్నవారు, పురుషుని ఎరగిన వారు సంతానం కలగటం అనేది మరి అంత కఠినమైన బాధ్యతను నెరవేర్చడానికి ఆ దూతకు దేవుడు అప్పచెప్పాడు ఆ పనిని. అప్పుడు స్వర్గదూత వచ్చి మరియంతో మాట్లాడటం, మరి మరియంను ఒప్పించటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అంతకుముందు జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. కేవలం స్త్రీ, పురుషుని ప్రమేయం లేకుండా కేవలం స్త్రీ సంతానం కలగటం అనేది జరగదు. మగర్ ఇతని అద్భుత काम के लिए परमेश्वर ने अपने दूतों को నియుక్తి కియా హై. అయితే ఇంత మాత్రమే కాకుండా మనం పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తే यही तक नहीं, हम पुराने नियम के ग्रंथ में भी देखेगा तो परमेश्वर का दूत उससे पहले भी बात किया है. तो इसी समय में यीशु मसीह की पैदाइश की समय में स्वर्गदूत एक और से भी बात किया. యేసుక్రీస్తు జన్మ విషయంలో స్వర్గదూత ఇంకొకళ్ళతో కూడా మాట్లాడారు. ఎవరితో? గొల్లలతో. गडरियों से भी बात किया. वो रात के समय जाके भेड़ को चरा रहे थे. स्वर्गदूत एकदम प्रकट हो गया. हम देखते हैं लूका सुसमाचार 2వ అధ్యాయ 9వ వచనమే మనం ఈ మాటను చూస్తాము. లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే గొల్లలతో కూడా స్వర్గదూత వెళ్ళి నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు అని ఒక ఆనవాలు చెప్తూ రక్షణ గురించిన, రక్షకుడి గురించి, జన్మమును గురించిన సువార్త వాళ్ళకి అందించడం జరిగింది. ఉద్ధారకర్త यीशु मसीह की पैदाइश के बारे में और स्वर्गदूत ने जेके गडरियों से भी बात किया. यानी कि 4 సందర్భ हम देखते हैं. అనగా 4 సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే ఒక సందర్భం ఒకటే యేసుక్రీస్తు జననము. संदर्भ तो एक ही है, मसीह यीशु का जन्म. उस संदर्भ में स्वर्गदूत परमेश्वर के द्वारा भेजा गया. ఆ సందర్భంలో దేవుని దూత దేవుని వైపు నుండి పంపబడి దేవుని పనిని నెరవేర్చడానికి ఒక సాధనంగా ఉపయోగపడ్డాయి.
परमेश्वर का काम को पूरा करने के लिए एक हथियार के रूप में या साधन के रूप में इस्तेमाल में आया है परमेश्वर के दूत। तो परमेश्वर का दूत उस समय में किस किस से, यूसुफ से बात किया, जकरिया से बात किया, मरियम से बात किया, గడరియో से बात किया। దేవుని దూత క్రీస్తు జన్మ విషయంలో ఎవరెవరితో మాట్లాడారు అంటే యూసఫ్తోను అలాగే జకరియాతోను మరియంతోను గొలలతోను మాట్లాడారు। तो ఇది అంత ఎందుకు మాట్లాడడానికి కారణం ఏంటి, అంత అవసరం ఏంటి అనే దానికి నేను ముందే చెప్పాను। इस तरह इन लोगों से बात करने का कारण क्या है, जरूरत क्या है करके बताने के लिए मैंने पहले बताया था। कारण यह है कि कुंवारी अकेली गर्भवती नहीं हो सकता, ये मनुष्य की बुद्धि की सोच से परे है। కన్య ఒంటరిగా సంతానాన్ని కనలేదు, ఇది మనుషుల బుద్ధికి మించినది। ఎందుకంటే అందు ముందు ఎప్పుడు జరగలేదు, ఇక జరగదు కూడా। इससे पहले कभी ना हुआ ना आगे को होगा। मगर परमेश्वर उस काम, इतना कठिन काम को बाखूबी निभाने के लिए, समझाने के लिए जिम्मेवारी देकर स्वर्गदूत को परमेश्वर ने भेजा है इन लोगों के पास। ఈ కష్టతరమైన పనిని నెరవేర్చడానికి, దానికి ఒప్పించడానికి దేవుడు తన దూతను వీళ్ళ మధ్యలోకి పంపినట్లుగా మనం చూస్తున్నాం। కాబట్టి క్రీస్తు జన్మ విషయంలో స్వర్గదూతది చాలా ముఖ్యమైన పాత్ర అని చెప్పాలి మనం। इसलिए मसीह का जन्म के विषय में स्वर्गदूत का काम बहुत बड़ा है, हमें इस बात को समझना चाहिए। तो अगर हम देखेगा तो पुराने नियम में और किस किस काम के लिए स्वर्गदूतों को परमेश्वर ने इस्तेमाल किया, हम इसका भी ध्यान करेंगे। మన పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తే దేవుడు తన దూతను ఏ ఏ పనుల నిమిత్తం ఉపయోగించుకున్నాడు అనేది కూడా మనం చూడొచ్చు। ఒకటి, దేవుని ప్రజలను కాపాడటానికి కూడా దేవుడు తన దూతను ఉపయోగించుకున్నాడు। एक तो परमेश्वर अपने लोगों को बचाने के लिए अपना दूत को इस्तेमाल किया, मैं उसका आपका कोटेशन बताऊंगा। और दूसरी, దేవుని ప్రజలను ఉత్సాహపరచడానికి దేవుడు తన బిడ్డల్ని, परमेश्वर अपने लोगों को उत्साह से भरने के लिए, यानी कि दुखदायी जिंदगी में खुशी लाने के लिए, उत्साह और आनंद से भरने के लिए भी दूत को इस्तेमाल किया है। तीसरी, మూడవది, మార్గాన్ని చూపించడానికి, మార్గ को आपको याद आना चाहिए, बाइबल की ये विषय कहाँ घटी है बाइबल ग्रंथ में, हमें याद आना चाहिए। మనం ఈ సందర్భాలు ఎక్కడెక్కడ జరిగినాయి అనేది మనకి వెంటనే గుర్తు రావాలి। మీరు కొంచెం మెదడుకు మేత పెడతారని కొంచెం నేను కొటేషన్లు చెప్పకుండా చెప్తున్నాను। अब अपना दिमाग के लिए थोड़ा काम दोगे, इसलिए मैंने कोटेशन बताए बिना पहले हिंट बता रही। और चौथी जो है, నాలుగో విషయం ఏంటంటే శిక్షను, దేవుడి విధించిన శిక్షను అమలు పరచడానికి కూడా దూతను ఉపయోగించుకున్నాడు। परमेश्वर ने जो दंड दिया अपने लोगों को, उसका पूरा करने के लिए भी परमेश्वर ने अपने दूत को इस्तेमाल किया है। ఐదవది, పాంచవ, భూమి మీద అటు ఇటు తిరగటానికి కూడా దేవుడు తన దూతను ఉపయోగించుకున్నాడంట। पृथ्वी पर इधर उधर डोलने के लिए भी, हमें इधर डोलने के लिए बोलते ही आयुब से बात करने वो याद आता है, वो नहीं है। దేవుడు తన దూతలను ఇటు అటు తిరగటానికి ఉపయోగించుకున్నాడు అనగానే మనకు యోబు దగ్గర సమయంలో మాట్లాడతాడు కదా సాతాను, దాని విషయంలో అనుకుంటాం, ఆ సాతాను విషయం అనుకుంటాం, అది కాదండి। తర్వాత ఆరో విషయానికి వస్తే, దురాత్మలతో లేక దుష్టులతో పోరాడటానికి దేవుడు తన దూతను వాడుకున్నాడు। छठी विषय है, दुष्ट लोगों से या तो दुरात्माओं से मुकाबला करने के लिए परमेश्वर ने अपने दूत को इस्तेमाल किया है। तो सबसे बड़ा काम क्या है उनकी, एक और काम, सातवां काम, अंत वाला काम। అన్నిటికంటే ఆఖరి విషయం ఏంటంటే ఏడవది ఏంటనగా చిట్ట చివరి బాధ్యత। ఇవన్నీ కూడా దూతలకు అప్పచెప్పబడిన బాధ్యతలే। अभी तक हमने जो सुना है, सारे जो है जिम्मेवारी स्वर्गदूतों को दिया गया जिम्मेवारी है, मगर ఆఖరి जिम्मेवारी అన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యతలు। అయితే ఆఖరి బాధ్యత ఏంటి అంటే, చిట్ట చివరి బాధ్యత నిత్యము దేవుణ్ణి స్తుతించుట, हमेशा परमेश्वर की स्तुति करना। ये सारी बातें 7 విషయం मेरी नजर में आ गया, मैं आपके सामने रखी हूँ। ఈ 7 విషయాలు నా దృష్టికి వచ్చి నేను మీరు ముందు పెడుతున్నాను। మొట్టమొదటి మాట గుర్తుంచుకోండి, क्रिस्त जन्म विषय में दूत को पंपाल्సిన అవసరం ఏంటి, मसीह की जन्म के विषय में दूत को भेजने की जरूरत क्या थी। वो ये इसका अर्थ ये है कि वो मनुष्यों की जन्म के विषय में मनुष्यों की बुद्धि से परे था, कुमारी से पुत्र पैदा होना, इसलिए दूत को ये जिम्मेवारी दिया गया। సంతానము లేక కుమారుడు పుట్టే విషయంలో, యేసయ్య పుట్టే విషయంలో కేవలం కన్య
పురుషుని ఎరగని కన్య సంతానం కలగటం అంటే ఇది మనుషుని బుద్ధికి మించింది కాబట్టి ఈ గొప్ప బాధ్యతను చేపట్టి దాన్ని సక్సెస్ చేయడానికి దేవుడు తన దూతను పంపాడు. ఇస్ బాత్కు యాద రఖనా. అది ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూస్తే పాత నిబంధన గ్రంథంలో ఎందుకు ఇంకా దూతని దేవుడు ఉపయోగించుకుంటూ వచ్చాడు. తన దూతల్ని, తన సన్నిధిలో లెక్కలకు మించిన దూతలు ఉన్నాయంట. ఉనికి సముఖమే అన్గినిత దూత హే. క్యూ ఉనుకో ఇస్तेमाल किया. ఎందుకు వాళ్ళని ఉపయోగించాడు అంటే మనం చూసుకుంటూ వస్తే మొదట నేను కొన్ని విషయాలు చెప్పాను, మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. దేవుని ప్రజలను కాపాడటానికి, పరమేశ్వర్ కి లోగోं को बचाने के लिए, దేవుని ప్రజలను ఉత్సాహపరచడానికి, పరమేశ్వర్ లోగోं को ఉల్లాహన ఖుషి దేనే के लिए. మూడోది మార్గమును చూపించడానికి దేవుని బిడ్డలకు, పరమేశ్వర్ కి లోగోं को మార్గ దిఖానే के लिए. నాలుగవది శిక్షను, దేవుడు ఇచ్చిన శిక్షను అమలుపరచడానికి, పరమేశ్వర్ की ओर से दिया गया दंड को पूरा करने के लिए दूत को इस्तेमाल किया. ఐదవది చూస్తే భూమి మీద అటు ఇటు తిరిగేదానికి, इस धरती के ऊपर इधर उधर डोलने के लिए इस्तेमाल किया गया. ఆరవది చూస్తే దురాత్మలతో లేక దుష్టులైన మనుషులతో పోరాడటానికి, दुरात्माओं से या दुष्ट लोगों से मुकाबला करने के लिए स्वर्गदूतों को इस्तेमाल किया. आखिरी में असली आखिरी काम क्या है स्वर्गदूतों का, ఇతన కుచ్ కర్తే भी करने के बावजूद भी ఇన్ని పనులు చేస్తూ కూడా, చేసిన తర్వాత కూడా చిట్ట చివరిగా బాధ్యత ఏంటంటే నిత్యము దేవుణ్ణి స్తుతించుట, హమేష పరమేశ్వరికి స్తుతి కర్నా. తో హమ్ దేఖేంగే దేవుని ప్రజలను కాపాడుట, परमेश्वर के लोगों को बचाना. हमें बचाने की कई संदर्भ है. కాపాడే విషయాలు చాలా ఉన్నాయి బైబిల్లో, కానీ మనకు అక్కడ దేవుని దూత కనపడాలి. वहां पे हमें परमेश्वर का दूत दिखाई देना है, या तो यहोवा का दूत करके भी लिखा हो, दूत करके हमें दिखाई देना. तो हम देखेंगे तो दानिయేల్ का पुस्तक, దానియేలు का पुस्तक आते ही दानिయేల్ समझ में आ जाता है. దానియేలు గ్రంథం అనగానే మనకు దానియేలు అర్థమవుతాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే दानिయేल का पुस्तक 6వ अध्याय में देखेगा तो दानिయేल की भक्ति सब लोग जानते हैं. दानिయేल का भक्ति, తన శ్రద్ధాపూర్వకమైన పరిశుద్ధమైన జీవితము, ఉనికి పరమేశ్వరికి ప్రతి శ్రద్ధాపూర్వక జిందగీ హమ్ సబ్ జాన్తే, మనందరికి తెలుసు. అయితే ఇక్కడ దానియేలుకు ఒక సమస్య వచ్చింది. దానియేలు అత్యధికంగా దేవుని దృష్టికి, మా రాజు దృష్టికి మంచిగా ఉండటాన్ని చూసి, దానియేలు మంచిగా రాజు దృష్టికి మంచిగా ఉండాడని, यानी कि दानिయేल जो राजा की दृष्टि में बहुत अच्छा दिखाई दे रहे बोलकर कुछ लोगों ने షడ్యంతర రచా, కొంతమంది కొంచెం కుట్ర చేశారు. ఏమని, ఏ విధంగానైనా కానీ దానియేలుని రాజు చేత చంపించాలా. ఎందుకంటే రాజు ఎక్కువ దానియేలుని ప్రేమిస్తున్నాడు, ఆయన నమ్ముతున్నాడు. क्योंकि राजा ही ज्यादा दानिయేल से प्रेम करता है, दानिయేल पर भरोसा करता है, इसलिए राजा के द्वारा उसको खत्म कराना है. इसलिए क्या किया, हम 6వ अध्याय में देखेगा तो देखो 6వ అధ్యాయము 5వ వచనం, दानिయేल का 6:5 में लिखा है. ఆ మనుషులు ఏం చేశారంట, అతని దేవుని పద్ధతి విషయము అందే గాని మరి ఏ విషయమందునో తనలో లోపము కనుగొనలేమని అనుకొని ఏం చేయాలని చెప్పారంటే ఖండితంగా ఒక చట్టాన్ని పుట్టించారంట. ఈ 30 దినాలు ఎవ్వరు కూడా, ఏ దేవుని వద్ద కూడా ఏ మానవుడు ఎవరు కూడా మొర పెట్టకూడదు. ఎవరన్నా చేశారంటే ఆయన తీసుకెళ్లి సింహాలు గోపురం వేయాలా. దానికి రాజుకే ఒప్పించి, రాజు చేత చట్టం పుట్టించి, సంతకం చేయించి ప్రకటించారు. हमें ये यहाँ पे दिखता है 6वे अध्याय का दानिయేल का. राजा का नजर में दानिయేल अच्छा था, इसलिए दानिయేल को विषय में ये लोग चिढ़ते थे. इन्होंने क्या किया कि राजा को दानिయేल को हम किसी विषय में पकड़ नहीं सकता, इसको दोषी नहीं मान पाएंगे. राजा की नजर में इसको दोषी बनाना, तो हमें एक ऐसा षड्यंत्र रचना है कि ये 30 दिन राजा के अलावा कोई किसी को दंडवत नहीं करना, ना कोई अपनी किसी देवी देवता ईश्वर भगवान या इंसान को दंडवत नहीं करना है, केवल राजा को ही दंडवत करना है. కేవలం రాజును మాత్రమే మొక్కాలి, ఎవరికి నమస్కరించకూడదు, ఏ దేవుడికి కూడా ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు అనే చట్టాన్ని పుట్టించారు. ఎందుకంటే ఈ విషయంలో దానియేలు పట్టుబడతాడు. ఎందుకంటే అతను మానక ప్రార్థన చేస్తాడు, మానక దేవుని వేడుకోవటం విడిచిపెట్టడు. क्योंकि दानिయేలు ना छोड़ते हुए हमेशा प्रार्थना करता है, परमेश्वर के नियम को उल्लंघन नहीं करता. इसलिए उन्होंने क्या किया, राजा को ये सारी बातें समझा दी. कौन सी, ये षड्यंत्र. मगर राजा तो बेचारा सोचा मेरे भलाई के लिए, उसने उस कानून के लिए हाँ बोल दिया, हस्ताक्षर कर दिया, मोहर लगा दिया. उसके बाद देखा तो दानिయేल ने क्या किया, हम सबको पता है. यरूशलेम की ओर खिड़कियां खोलकर अपने नित्य आदत के तौर पर प्रार्थना कर रहे. ఎంత జరిగిందని తెలిసిన తర్వాత కూడా 30 దినాలు ఎవరిని ప్రార్థించకూడదు, రాజును తప్పితే ఎవరి దగ్గర నమస్కారం చేయకూడదని తెలిసినా గానీ దానియేలు ఏం చేస్తున్నాడు, తన దేవుడిని యెహోవాకు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తా ఉన్నాడు.
डर के मारे प्रार्थना कर सकता था दरवाजे बंद करके భయపడి తలుపులు వేసుకుని ప్రార్థన చేయొచ్చు కానీ తన విధిలో లోపం ఉండకూడదు తన ప్రార్థన నియమంలో లోపం ఉండకూడదు अपनी प्रार्थना के नियम में कोई कमी नहीं होना चाहिए निरंतर वो करने वाली प्रार्थना को ठेस नहीं पहुंचाना चाहिए बोलकर उसने बेडर के प्रार्थना करना शुरू करा అతను భయపడకుండా తన నియమాన్ని మార్చుకోకుండా ప్రార్థన చేయటం మొదలెస్తే వాళ్ళు వెళ్ళి చెప్పటం राजू రక్షిస్తాడేమోనని కూడా వాళ్ళకి ఆలోచన ఉంది अगर हम राजा को बोलेंगे तो राजा उसको बचा भी सकता है करके वो सोचते भी थे इसलिए उन्होंने जाके बता भी दिया फिर राजा कुछ नहीं कर पाया कानून मोहर उन्हीं की है वो बदल नहीं सकता ఆ సంతకము ఆ ముద్ర అయిందా ఆయన మార్చలేడు కాబట్టి తీసుకెళ్ళి ఏం చేశారు సింహాల గుహలో వేసేశారు ले जाके उनको सिंह की मांद में डाल दिया डालने के बाद బోర్ होने का इंतजार कर रहे राजा సింహాల గృహలో వేసిన తర్వాత రాజు ఎప్పుడు ఉదయం అవుతుందా అని ఎదురు చూసి రాజు ఏమైనా మనసు మార్చుకుంటాడేమో వీళ్ళు ఖచ్చితంగా ఆయన ముద్రలో ఆయన మాటలు కూడా దాని మీద ముద్రించి పెట్టాడంట ఈ కుట్ర పనిన వారు ये जो षड्यंत्र रचने वाले ने क्या किया कहीं राजा मन्ना बदले बोलकर उसके मोहर उसकी बातें वहीं पे लगा के रखा है करके आप पढ़ेगा तो आपको छठी अध्याय में पूरा दिखाई देता है 13, 14, 15, 16 वचनों में दिखाई देता है 17 में लिखा है कि రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి 17 రాయబడి ఉంది 6-17 6 का 17 में लिखा है कि कई राजा का मन ना बदल जाए बोलकर इन्होंने राजा का और उन अधिकारियों का मोहर को लगाकर उसको बंद कर दिया और इस दानियल को सिंह की मांद में डाल दिया उसके बाद राजा को रीत नहीं आया पूरी रात ఆ తర్వాత చూస్తే రాజుకు నిద్ర రాలేదు పొద్దున్నే త్వరగా వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాడు చూడండి 20వ వచనం భాగ్ భాగ్ ఆకే బాత్ కర్తా హై క్యా బోల్కర్ దానియేలుని పిలిచి దుఃఖముతో దగ్గరకు వచ్చి జీవముగల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతను అడిగాను అందుకు దానియేలు రాజు చిరంజీవి అగునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను గదా నేను अगर हम यहाँ पे देखते हैं तो हमें पता है ये पूरा वृत्तांत तो यहाँ पे देखते तो क्या हुआ राजा सुबह सुबह आ गया क्योंकि राजा दानियल धर्मी है खरा है उसे ले जाके सिंह की मांद में डाला इसलिए राजा को नींद नहीं आया फिर रात को इंतजार कर रहा था सो रहे नहीं था खा रहे नहीं था सारा कुछ बंद करके बैठ गया और सुबह सुबह जाके बोला दानियल परमेश्वर के दास तू जीवित परमेश्वर का दास है तू जिसकी हमेशा आराधना और उपासना करता है ना क्या वो तेरी परमेश्वर ने तुझे बचा सका 6 अध्याय का 20वें वचन से इस बात को लेकर दानियल कहता है हाँ राजा हमेशा चिरंजीवी रहे मैं परमेश्वर की नजर में निर्दोष था इसलिए परमेश्वर ने अपना दूत को भेजा मेरे लिए इस कारण सिंह ने मुझे कोई हानि नहीं किया क्योंकि उस दूत ने उन सिंहों का मुंह बंद कर दिया देखा దేవుడు తన పని కోసం తన బిడ్డలను కాపాడుకోవటం కోసం దూతను పంపిన సన్నివేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే దూతలు ఎందుకు నియమించబడ్డారంటే కేవలం ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోసమే दूतों को क्यों नियुक्त किया केवल उनका डर मानने वाले लोगों की बचाने की खातिर ही हमें यहाँ पे ये दिखता है समझ में आ गया दानियल को बचाने के लिए दूत को भेजा गया అర్థమైంది కదా దానియేలు సింహ బోన్ నుండి కాపాడటానికి దేవుడు తన దూతను పంపాడు దీనివల్ల అర్థమవుతుంది మనం ఆపదలో ఉంటే తన దూతను పంపి దేవుడు మనల్ని కాపాడతాడు రక్షిస్తాడు అది మనకి కీర్తన గ్రంథంలో కూడా రాయబడి ఉంది ఏమని ये बात हमें भजन संगीता में भी लिखते हैं यहोवा का डर मानने वालों की चारों ओर उनका दूत रखवाला बनकर बचाता है దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి మనల్ని కాపాడతారు అది అందుకు దానియేలు మనకి ఇక్కడ సాదృశ్యంగా కనపడుతున్నాడు उस बात के लिए दानियल हमें एक चिन्ह के तौर पर दिखाई देता है उसके बाद हम दूसरे विषय में देखेगा तो ఉత్సాహపరచడానికి రెండో విషయం ఏంటంటే दूसरी विषय क्या है कि जो दुखियारी दिल को आनंद देने के लिए ये बात हमें कहाँ नजर आता है देखेगा उत्पत्ति 16 अध्याय का 7वें वचन ఈ మాట మనకి ఎక్కడ కనపడుతుందంటే ఆదికాండము 16వ అధ్యాయములో 7వ వచనంలో చూస్తే మనకి ఇక్కడ తెలుసు ఏమని అబ్రహాంకి పిల్లలు లేనందువల్ల సారా ఏం చేసింది హాజీరాని ఇచ్చేసింది హాజీరా గర్భవతి అయినప్పుడు ఏం చేసింది ఆమెని కుళ్ళుకొని బాధ పెడతా ఉంది
ఆమె దృష్టికి నీచమైందో కనపడుతున్నాను తనకు తానే అనుకుంది. ఇలా చేసి ఏం చేసింది, అప్పుడు శారా ఉసురు నీకు తగులును అని అది ఇదని దాని అబ్రహాం తిడతాం మనకు తెలుసు. 6వ వచనం వచ్చేటప్పుడు అందుకు అబ్రహాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. 7వ వచనం చూస్తే, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గు వద్ద అనగా షూరు మార్గముల బుగ్గు యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసైన హగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందున అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నాను నేను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండుమని దానితో చెప్పాను. మరి యెహోవా దూత, నీ సంతానముని నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలులేనంత విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరని వినను, నీవు గర్భవతి అయినావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టుదువు. ఇక అతని గురించి అతని ఆశీర్వాదాల గురించి ఇక్కడంతా కూడా రాయబడి ఉంది. हम यहाँ पे देखते हैं कि उत्पत्ति का यानी कि दुख से भरा हृदय को, जो चिंता से परेशानी से जो भरे हुए हृदय को उल्लाहना देने के लिए, आनंद से भरने के लिए, यानी कि दुख को खुशी में बदलने के लिए, बिगड़ी हुई हालतों को सुधारने के लिए भी परमेश्वर अपना दूत को इस्तेमाल करता है. क्योंकि परमेश्वर का काम को पूरा करने के लिए एक साधन के तौर पर स्वर्गदूत इस्तेमाल करता है. దేవుని యొక్క పనిని కొనసాగించటానికి, వాటిని సక్సెస్ చేయడానికి ఒక సాధనాలుగా, ఒక పనిముట్లుగా దూతలను వాడుకుంటున్నాడు దేవుడు. यहाँ पे देखिएगा तो अब्राहम के बारे में, अब्राहम का संतान नहीं था साराई और अब्राहम को, तो उसने क्या किया, साराई ने हजरा के साथ अब्राहम को भेजा और वो गर्भवती हो गई. गर्भवती होने की खातिर अंदर अंदर चिढ़ने लगी साराई, मैं मेरा काम वाली की नजर में मैं नीचे दिखने लगी हूँ, मैं नीच हो गई हूँ, इसलिए इसके विषय में अब्राहम से लड़ने लगी. फिर अब्राहम ने बोला, देख तेरी दासी है, तेरी मर्जी है, जो करना तू कर ले. फिर उसने क्या किया, उसको बहुत दुख दिया. किसको, हजरा को. दुख देने से वो वहां से छोड़कर वो भाग गए. जब वो भाग गए तो 7वें वचन में लिखा, यहोवा का दूत जंगल में पानी की सोते के पास शूर के मार्ग में उससे मिलकर शाराई से बात किया, है हजरा कहाँ से आई है और कहाँ को जाती है. तब उसने बताया, मैं मेरी मालकिन शाराई से मैं भाग जा रही हूँ. तब यहोवा दूत ने, तू अपने मालकिन के पास फिर लौट कर चले जा, उसके हाथ के नीचे दीन बन के रहो. और क्या कहा, यहोवा के दूत ने कहा, तेरी संतान निश्चय बहुत विस्तार से बढ़ जाएगा, कोई गिनती नहीं कर सकता, इतना विस्तार हो जाएगा. और तू एक पुत्र को भी पैदा करेगी, उसका इस्माइल पुत्र का नाम रखोगी. और उसका स्वभाव, उसकी आशीष के बारे में यहाँ पे अच्छी तरह लिखा गया. हमें क्या समझ में आता है कि परमेश्वर का दूत जो दुखी मन से रहते हैं, परेशानी से, चिंताओं से दुखियारे हो जाते हैं, ऐसा लगता है कि हल नहीं निकलने वाला किसी समस्या का, उस समस्या से हमें बाहर निकालने के लिए भी परमेश्वर अपने दूतों को हमारी सहायता के लिए भेजेगा. जैसे देखो, हजीरा को बोला, तेरी प्रार्थना सुनी गई है. क्या बोला है, तेरी प्रार्थना सुनी. अगर ने मतलब नी प्रार्थना विनबడింది, आपका दास अपने मालकिन के पास चला जाओ और उसके नीचे दीन बन के रहो, और तेरे वंश को तुच्छ नहीं छोड़ूंगा, तेरे वंश को भी बहुत बड़ा आशीष दूंगा, और तेरे को पुत्र भी पैदा होगा, और तू उसका इस्माइल करके नाम रखना. देखो, परमेश्वर के दूत ने जो दुख से भरे हुए को, कौन स्वयं नहीं आया दूत अपने ओर से, స్వయంగా సొంతగా తన వైపు నుండి రాలేదు. దేవుడే తన దూతల్ని తన ప్రజల కోసం, తన వారి కోసం, తన ప్రార్థించే వారి కోసం, परमेश्वरी अपने लोगों की खातिर, उनकी प्रार्थना करने वाले लोगों की खातिर स्वर्गदूतों को भेजता है. इसी काम के लिए परमेश्वर ने ठहराया. और तीसरा विषय में देखेगा तो మార్గ दिखाने के लिए, మూడో విషయం ఏమన్నామంటే మార్గం చూపించడానికి. यहाँ दूसरे विषय में समझ में आ गया. पहले हजरा क्या सोच रही थी, बस मैं मर जाऊं सोच के निकल पड़ी होगी, मगर यहाँ पे परमेश्वर ने उसे, परमेश्वर दूत के द्वारा इतना आश्वासन दिया. దేవుడు తన దూత ద్వారా ఎంత శాంతినిచ్చాడంటే, నీ వంశం ఎంత గొప్పదవుతుందని దుఃఖంతో మునిగిపోయిన హృదయాన్ని ఉత్సాహపరిచాడు దేవుడు. जो दुख से भरा हुआ था हृदय, उस हृदय को उत्साह से भर दिया. तब वो राजी खुशी वापस गए. उसके बाद हम देखते हैं, इस संसार में अगर कोई ज्यादा जाति है, बहुत बड़ा झुंड है, तो कौन है, इजरायली को देखते हैं. अब्राहम की सारा के द्वारा पैदा हुआ पुत्र के वंशावली से, उसके बाद अब्राहम के द्वारा हजीरा को पैदा हुआ पुत्र के वंशावली में हम देखते हैं कि कौन,
यहाँ पे इस्लाम लोगों को, इस्माइल की संतान को हम देखते हैं। तो परमेश्वर देखो इतना दुख से भरा हुआ हजरा की जिंदगी को आनंद से भर दिया। इसी काम के लिए परमेश्वर ने भेजा। तीसरी की हम बात कर रहे थे, మూడో విషయాన్ని మాట్లాడుకుంటున్నాం। దేవుని బిడ్డలకు మార్గం చూపించడానికి, परमेश्वर के लोगों को मार्ग दिखाने के लिए परमेश्वर अपना दूत को भेजता है। ये बात हम सबको पता है। आपको इतना हम दूत है करके कभी गौर नहीं किया होगा। देखिएगा निर्गमन की पुस्तक 14 अध्याय 19 वचन में देखिएगा तो वहां पे भी अपने लोगों को मदद करने के लिए, मार्ग दिखाने के लिए स्वर्गदूत आया। ఇక్కడ మనం చూస్తే గనక నిర్గమకాండం 14:19 తన బిడ్డలకు, తనకు దేవుని బిడ్డలకు, ఇజ్రాయేల్ అయిన వారికి మార్గం చూపించడానికి దూత వచ్చినట్లుగా మనం చూస్తున్నాం। हम सबको पता है ఇజ్రాయేల్ लोग మిస్ర్ से छुटकारा पाकर निकल चुके हैं। ఐగుప్తు నుండి విడుదల పొందుకొని తిరిగి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నారు। అయితే అటు ఇటు చూస్తేనేమో కొండలు, మధ్యలో దోవలేదు వెళ్ళటానికి, ఎర్ర సముద్రము ఎదురుగా నిలబడి ఉంది, ఎటు పోవాలన్న అర్థం కావట్లేదు, వెనకాల శత్రు సైన్యం, ये अर्धं गानी परिस्थिति। हम देखते यहाँ पे इजरायली लोग मिस्र से छुटकारा पाकर आ रहे थे, परमेश्वर ने छुड़ा के लेके आ रहे। दाई बाई जंगल में आने के बाद जैसे लाल समुद्र सामने आ गया, दाई बाई बहुत बड़े बड़े चट्टान और पीछे शत्रु सेना, आगे भागने के लिए मार्ग नहीं है, आगे निकल के जाने के लिए मार्ग नहीं है, ముందుకు వెళ్ళటం కోసం వాళ్ళకు మార్గం లేదు। ఆ సమయంలో ఏమైంది, उस समय में क्या हुआ, ये देखो 14 अध्याय का निर्गमन का 19 में देखेगा तो అప్పుడు ఇజ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను। ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను। అది ఐగుప్తుల సేనకు ఇజ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించెను। అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి अंतयु ఐగుప్తీల సేన ఇజ్రాయేలును సమీపింపలేదు। हम देखते हैं यहाँ पे निर्गमन की 14, 19 और 20 में देखेगा तो तब इनके सामने रास्ता नहीं दिखाई दे रहा था, शत्रु सेना पीछे आ रहे। इस वक्त क्या करना, आगे मार्ग नहीं है, तो अपने लोगों को मार्ग दिखाने के लिए परमेश्वर ने अपने दूत को भेजा। वो दूत तब तक उनके आगे चल रही थी। 19 वचन में लिखा 14 के आगे, वो आगे चलने वाला स्वर्गदूत अब क्या किया, पीछे को चला गया। इजराइल को छुड़ा के जब मूसा लेके जा रहा था, स्वर्गदूत इनकी आगे आगे चल रहे थे रास्ता बनकर, मगर आगे लाल समुद्र आ गया, दाई बाई चट्टान हो गया, ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది, కుడి ఎడమలేమో పెద్ద పెద్ద కొండలు, వెనకాల శత్రు సైన్యం। ఇప్పుడు ఏం చేయాలా, వీళ్ళకి ముందుగా నడుస్తున్న దూత, इनकी आगे चलने वाला स्वर्गदूत अब पीछे जाके खड़े हो गया। पीछे जाके खड़े हो गया तो उस वक्त क्या हुआ, वो जो बादल की खंबा पहले उनकी आगे चल रहे थे उनकी रास्ता दिखाने के लिए, वो बादल का खंबा भी स्वर्गदूत पीछे गए तो ये बादल का खंबा भी क्या हो गया, पीछे चला गया। स्वर्गदूत पीछे गए तो बादल खंबा भी पीछे चला गया। पीछे जाने की वजह से क्या हो गया, ये बादल था इसलिए इजराइल इनके लिए कैसा दिखाई दे रहा है, उन दोनों की यानी कि इजराइल की सेना और मिस्र की सेना के बीच में बादल की खंबा, स्वर्गदूत और बादल की खंबा। ఇజ్రాయెల్ సైన్యానికి, ఇజ్రాయెల్ ప్రజలకు అనుకున్న మరి ఫరో సైన్యానికి మధ్యలో స్వర్గదూతను, అలాగే ఇక్కడ మేఘ स्तंभमुनु स्वर्गदूत और बादल की खंबा दोनों खड़ा हो गया। इस वजह से क्या हो गया, मिस्रवासी के लिए वो अंधेरा दिखा और इजरायलियों के लिए वो रोशनी बन के रहा। इस तरह रहने से मिस्रवासी लोग इनके निकट नहीं आ पाया। अंदर बट्टी ఇజ్రాయేలు దగ్గరికి ఐగుప్తీయులు రాలేకపోయారు। ఇక వారికి మార్గం 2 భాగాలు అయిపోయింది, సముద్రం మధ్య 6 నెలలు, ఇదంతా మనకు తెలుసు। ये सब कुछ हमें पता है। जब तक समुद्र 2 भाग होके ये सब लोगों ने पार होके नहीं गया, तब तक वो दूत और वो बादल की खंबा इजरायलियों के पीछे और मिस्र की बीच में खड़ा हो गया। इस कारण इनको मार्ग आगे को मिल गया। अगर ये पीछे नहीं खड़ा होता स्वर्गदूत जो पहले चल रही थी उनके आगे, స్వర్గదూత ముందైతే వాళ్ళకు ముందుగా నడుస్తున్న స్వర్గదూత మరి శత్రు సైన్యం వచ్చినప్పుడు వెనక గనక వెళ్ళకపోతే, ఆ మేఘ స్తంభం గనక వెనక వెళ్ళకపోతే ఎర్ర సముద్రం పాయలైనా గానీ వాళ్ళు బతికిపోయేవాళ్ళు కాదు, ఫరో సైన్యం వచ్చి చంపేసేది। अगर स्वर्गदूत पीछे जाके नहीं खड़ा होता, लाल समुद्र पार भी हो गया, इजराइल लोग पार होके नहीं जा, 2 भाग भी हो गया, इजराइल लोग पार करके नहीं जा सकता, क्योंकि इतना में मिस्र सेना के इनको मार देता। मगर इसलिए नहीं आ पाया,
दूत जो आगे थी इजराइल की सेना का, वो पीछे जाके खड़े हो गए, तो दूत के साथ मेघ बादल की खंभा भी जाके पीछे खड़ा हो गया, और उनको अंधेरा दिख रहा है और इनको रोशनी दिख रहा है, इसलिए वो निकट नहीं आ पाया। तो इन लोगों के मार्ग सीधा हो गया और इजराइल लोग सूखी भूमि से पार होकर चला गया। हालेलुया, हालेलुया। तो देखो परमेश्वर कितना, कैसा अपने लोगों को, इतने 6 लाख से अधिक लोग, हमारी गिनती से समझ से कई अधिक लोग, మన ఉద్దేశానికి ఆలోచనలకు మించిన చాలా గొప్ప సంఖ్య। తెలుగులో అయితే కాల్ బలము అంటే हिंदी में बोलता है योधुलु అని రాశాడు, తెలుగు में तो काल बल यानी पैदल चलने वाले लिखा, वहां पे योद्धा करके लिखा है हिंदी में। मुझे लग रहा है ये नौजवान जो युद्ध लड़ सकते हैं वो लोग 6 लाख है, तो बाकी बुढ़े बुजुर्ग, स्त्री और पुरुष, संतान अनगिनत, उन दोनों के लिमिट नहीं था संतान उत्पन्न करने के पीछे। లెక్కకు మించిన సంతానం ఆ రోజుల్లో నియమమే లేదు, సంతానం ఒక్కళ్ళు లేక ఇద్దరు ఉండాలని। और कितना बुजुर्ग थे और कितनी स्त्रियां थे, कितने संतान थे, बिल्कुल हमारी सोच से परे। इतनी सेना के लिए मार्ग किसने बनाया है? स्वर्गदूत, इतने लोग सुरक्षित निकलने के लिए। तो इसलिए परमेश्वर कभी भी देखो अपने लोगों को बचाने के लिए, अपने लोगों को बचाने के लिए दूत को नियुक्त इसलिए किया कि ताकि वो समय समय पर संकट में है, परेशानी में है, मार्ग नहीं है उनके साथ, इसलिए उनके लिए मार्ग खोलो। और उनको जिंदगी में खुशी नहीं है, उनकी जिंदगी को उत्साह से भर दो। कैसे हजरा को बोला ना, तू जाके दीन होकर रह जाओ। पतरस की पत्रिका में भी क्या बोलता है? परमेश्वर की हाथ के नीचे दीन बन के रहो, समय पर तुझे ऊंचा करेगा परमेश्वर। పేతృపత్రికలో కూడా ఏం రాయబడింది? ఎలాగా అగర్ నన్నాడు, నువ్వు వెళ్ళి అని యజమానురాల దగ్గర దీని మనసురాలు ఉండు, ఓ నీ సంతాన్ని కూడా రాబోయే దినాల్లో ఇలా హెచ్చిస్తాను, ఎనకి తుమ్ దీన్ అనగా నువ్వు దేవుని హస్తాల కింద దీనముగా లోబడి ఉంటే సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు। దేవుని దూత మనల్ని ఈ విధంగా బలపరుస్తారు। అలాగే చూడండి, ముందు మనం చూసిన దేవుని ప్రజలను కాపాడటానికి, దానియేలు నిజంగా కాపాడబడతాడు అంటానికి లేదు। दानियल सच्ची में बचाया जा सकता था, इतनी सींग। और बाद में दानियल की राजा ने क्या किया? तो दानियल का राजु ఏం చేశాడు? దానియేలు మీద ఎంత మీరు షడ్యంత్రం పెడతారా, ఎంత కుట్ర చేస్తాడని కోపం వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపల పడేశాడు సింహాల భూమిలో। दानियल के राजा ने क्या किया? तुम दानियल के खिलाफ ऐसे षड्यंत्र रचाते हो, मेरे नजर में नीचा दिखाना चाहते हो, इसको भक्ति को तुम बुरा समझते हो। वो गुस्सा आके किसने षड्यंत्र रचना, उन सबको ले जाके उस सिंह की मांद में डाला, तो वो सिंहों ने क्या किया? एक हड्डी भी नहीं छोड़ा, सबको चूर चूर करके निगल लिए। इतना भूखा रहने वाला सिंह दानियल को कुछ नहीं करा। कारण क्या है? ये परमेश्वर का दूत, यहोवा का दूत उतरा और सिंहों का मुंह को बंद कर दिया। చూడండి, దానియేలు మీద మరి కుళ్ళును కుట్రాలతో పెట్టుకొని దానియేలును సంహరించాలని ఆలోచనతో పెట్టుకుని ఉన్న వారిని రాజు చూసి తెలుసుకుని, దానియేలు నిర్దోషం తెలుసుకున్న తర్వాత, మంచి వ్యక్తిని ముందే తెలుసు, అయితే అతని మీద ఇలాంటి షడ్యంత్రం చేశారని చెప్పి తీసుకెళ్లి ఆ సింహాల బోన్లో వేస్తే, ఆ కుళ్ళు కుతంత్రాలు చేసిన వాళ్ళందరినీ, కుట్ర పనిన వాళ్ళందరినీ తీసుకెళ్లి వేస్తే, ఆ యొక్క సింహాలంట ఒక్క ఎముక కూడా మిగలకుండా పెద్దగా పొడి చేసేసి మింగేసినాయి అంట। మరి ఎంత ఆకలితో ఉండ ఆ సింహాలు దానియేలుని ఒక్కడిని తినకుండా ఎందుకు ఉండయి అంటే, దేవుడు తన దూతను పంపాడు తన బిడ్డల్ని కాపాడటం కోసం। తన దూతను పంపటం వల్ల ఆ దూత వచ్చి ఏం చేసినట్టు సింహాల నోళ్ళన్నీ మూసివేసింది, అందువల్ల దానియేలుని తినలేకపోయారు। ఇంకా మనకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, సమయం లేదు కాబట్టి మిగిలిన దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుసుకున్నప్పుడు వాటి గురించి చర్చించుకుందాం। కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్మస్ సందర్భంగా మనకు ఏదైనా పాత్రలు గుర్తొస్తున్నాయి అంటే, क्रिसमस के संदर्भ में कुछ भी रोल हमें नजर आता है तो उनमें सबसे श्रेष्ठ और प्रथम వాటిలన్నిటికంటే ముఖ్యమైనది, ప్రధానమైనది దేవుని దూత పాత్ర మనకు కనిపిస్తుంది। स्वर्गदूत का पात्र हमें वहां पे योजना, हमें स्वर्गदूत का काम हमें दिखाई देता है। तो क्यों स्वर्गदूत को यीशु मसीह के जन्म के संदर्भ में इस्तेमाल किया गया? ఎందుకు ఈ దేవతను క్రీస్తు జనన విషయంలో ఉపయోగించాడు దేవుడు, సృష్టికర్త అనే దేవుడు? ఎందుకంటే దేవుడు తన దూతల్ని తన పని కోసం ఒక సాధనాలుగా ఉపయోగించుకుంటాడు, అందుకే సృష్టించుకున్నాడు। परमेश्वर ने अपने दूतों को अपने काम को पूरा करने के लिए एक साधन के तौर पर सृष्टि किया, यानी कि परमेश्वर को उस पक्ष में ये काम करे। तो परमेश्वर का काम क्या है? परमेश्वर ने पहले बोला स्त्री और पुरुष के द्वारा संतान उत्पन्न होगा,
జబ్ సృష్టికి ఆరంభమే. ముందైతే దేవుడు అన్నాడు స్త్రీ పురుషుల ద్వారా సంతానం కలుగుతుందని. అదే దేవుడు ఇప్పుడు పురుషుడు ప్రేమ లేకుండా కని అయిన మరి స్త్రీ నుండి సంతానాన్ని పుట్టించాలి. वो ही परमेश्वर पुरुष का कोई योजना नहीं है, इसमें कुमारी से पैदा करना है, केवल कुमारी से संतान को उत्पन्न करना. ये कितना जिम्मेवारी की काम है, मुश्किल काम है. उस काम के लिए परमेश्वर ने चुना, क्योंकि ये जो यीशु मसीह का जन्म का वृत्तांत जो है, उनकी जन्म का तरीका जो है हमारा इंसान की बुद्धि की समझ से परे है. इसलिए बहुत सारे लोग क्वेश्चन करते हैं ऐसा कैसा हो सकता है क्या? सच्ची में नहीं हो सकता, इंसान की बुद्धि से परे है, पर परमेश्वर के लिए सब कुछ मुमकिन है. నిజంగా చాలా మంది అంటారు అలా జరుగుతుందా ఏంటి, అసలు పురుషుడే లేకుండా ఇది సృష్టి ధర్మం అయితే పురుషుడే లేకుండా స్త్రీ ఎలా సంతానం కంటుంది అని అంటారు. అవును, ఆ సృష్టి ధర్మాన్ని పెట్టింది కూడా దేవుడే, స్త్రీ పురుషులకి సంతానం కలగాలని. కానీ ఆ సృష్టి ధర్మాన్ని, ఆ విధిని ఏర్పాటు చేసిన వాడు ఏమైనా చేయగలడు. లోపం లేని పాపం లేని మానవుడు కావాలి. బినా పాప్ కా బినా కమి కా मुझे एक इंसान चाहिए, वो परमेश्वर का पुत्र मनुष्य पुत्र बन के आना है. पैदा होना है स्त्री की गर्भ से. गर्भ इसलिए दिया गया है, పుట్టాల్సింది స్త్రీ గర్భం నుండి, అందుకే గర్భం ఇవ్వబడింది స్త్రీకి. అయితే క్రీస్తు పుట్టుక గురించి ముందుగా కూడా రాయబడిన ప్రవచనాలను నెరవేర్చడానికి मसीह के जन्मदिन के बारे में पहले से लिखी गई सारी योजना जो नबूवत किए गए बातें पूरे होने के लिए परमेश्वर ने दूत को भेजकर उस जन्म के संदर्भ पर दूत ने मरियम से बात किया, यूसुफ से बात किया, इन दोनों से पहले जकरिया से बात किया, और पैदा होने के बाद यीशु का पैदा होने के बाद गडरिया से बात किया. దేవుని దూత ఎవరెవరితో మాట్లాడారు? ముందు జకరియాతో మాట్లాడారు, ఆ తర్వాత మరియంతో, పుట్టిన తర్వాత యోసెఫ్తో, ఆ తర్వాత గొల్లల కాపర్లతో, వాళ్ళతో మాట్లాడారు. అయితే వీళ్ళెంతవరకైనా దేవుని దూత క్రీస్తు జన్మ విషయం వరకేనా? क्या मसीह का जन्म तक की खातिर है क्या स्वर्गदूत बनाया गया, उसी के काम की खातिर क्या? नहीं नहीं, स्वर्गदूत आदि काल से है. దేవుని దూతలు ముందు నుంచే ఉండారు. వాళ్ళు ఎందుకు నియుక్తి చేయబడ్డారు, ఎందుకు ఏర్పాటు సృష్టించబడ్డారు? స్వర్గదూత క్యూ बनाई गया? परमेश्वर के काम को पूरा करने की एक साधन के लिए, దేవుని పనిని నెరవేర్చడానికి పుట్టించబడ్డారు. అందుకే కొన్ని విషయాలు మనం పాత నిబంధనే జ్ఞాపకం చేసుకున్నాం. इसलिए हमने कुछ विषयों को पुराने नियम की याद किया. 7 विषय हमने बताया था, 7 విషయాలు చెప్పుకున్నాం. అందులో మనం కేవలం 3 మాత్రమే సమయాన్ని బట్టి చర్చించుకోగలిగాం. इसमें से केवल 3 ही विषय हम चर्चा कर पाया. एक तो परमेश्वर ने अपने दूत को किस लिए इस्तेमाल किया है, ఒకటి తన దూతను దేవుడు దేని విషయంలో ఉపయోగించుకున్నాడు? దేవుని ప్రజలను కాపాడటానికి, परमेश्वर के लोगों को बचाने के लिए. दानियल सिंह की मान में था, दूत जाकर सिंहों का मुंह को बंद करके दानियल को कुछ हानि नहीं होने दिया. దానియేలు సింహం గుహలో వేయబడ్డాడు. వేయబడిన తర్వాత మరి దేవుని దూత పంపబడి ఆ సింహాల నోళ్లు మూయటం వల్ల ఆ సింహం కూడా దానియేలును చంపలేదు, తినలేదు. అందుకోసం దేవుని బిడ్డలను కాపాడటం కోసం దూతను ఉపయోగించుకున్నాడు. రెండోది మనం చూసాం, दूसरा विषय हमने देखा था, దేవుని బిడ్డలను ఉత్సాహపరచడానికి, परमेश्वर की लोगों को यानी कि उन पर भरोसा रखते प्रार्थना करते हैं, दुख की आ रही है, समस्या में, चिंता में, परेशानी में है, उनको उल्लाहना आनंद देने के लिए, दुखी भरी जिंदगी को खुशी में बदलने के लिए, దుఃఖంతో ఉన్న జీవితాలను సంతోషంగా మార్చడానికి ఆ విషయంలో మనం చూసాం. హాజరు గర్భవతి అయిందని శారా కుళ్ళుకొని మరి బయటికి తరిమేసినప్పుడు దేవుడు వెళ్ళి ఆమెతో స్వర్గదూత దేవుని నుండి పంపబడి ఆమెతో మాట్లాడి, నువ్వు తిరిగి వెళ్ళి ఆమె కింద అణిగిమడిగి ఉండు, నీ సంతానాన్ని కూడా నేను హెచ్చిస్తాను, నువ్వు ఇలా వచ్చి ఈ సమయంలో ఇలాగా అరణ్యములో బాధపడి చచ్చిపోవాల్సిన అవసరం లేదు అని ఆ దుఃఖంతో బాధతో ఉన్న ఆమెకి ఒక సంతోషాన్ని వినిపించి దేవుడి దూత మరలా ఆమెని ఆ साराई దగ్గరికి పంపించటం చూస్తున్నాం. हम देखते हैं कि बड़ी दुखियारी थी हजरा, क्योंकि साराई ने उसको धक्का देके निकाल दिया. तो फिर वो गए, वो परेशानी थी, प्रार्थना कर रही थी. आगे लिखा हो तेरी प्रार्थना सुनी गई. ముందు రాయబడి ఉంది కదా, నీ ప్రార్థన వినబడింది. वो प्रार्थना कर रही थी, तो परमेश्वर ने अपना दूत को भेजा और कहा तो अपने मालकिन के पास जाओ, उसके नीचे दीन बन के रहो, तुम्हारे जिंदगी को आशीषों से भर दूंगा, तेरे को संतान होगा, वो संतान बहुत विस्तार रूप से हो जाएगा, है ना. दुखी आ रही जिंदगी को उल्लाहना आनंद देने के लिए परमेश्वर अपना दूत को भेजता है, इसलिए बनाया गया. तीसरे हमने देखा మార్గ दिखाने के लिए. మూడోదిగా మనం చూసాం మార్గం చూపించడానికి. ఎక్కడ మార్గం అంటే అరణ్యంలో మార్గము, ఎర్ర సముద్రంలో గుండా మార్గం. ఎర్ర సముద్రంలో గుండా మార్గం ఏర్పడటానికి, ఆ మార్గంలో గుండా ఇజ్రాయెల్ క్షేమంగా వెళ్ళటానికి కారణం ఎవరంటే దేవుని దూతే.
जंगल में लाल समुद्र से मार्ग बनकर ये सभी लोग पार होके जाने का कारण कौन है? परमेश्वर का दूत। परमेश्वर का दूत पहले इनके आगे चल रहे थे जब तक मिस्र की सेना इनको दौड़ा होता नहीं आ रहा था। जब लाल समुद्र आगे आ गए तो यही स्वर्गदूत पीछे जाके खड़ा हो गए, तो बादल का खंभा भी पीछे जाके खड़े हो गया ताकि मिस्र वालों के लिए अंधेरा लगे, इजरायलियों के लिए रोशनी लगे। और ये जो लाल समुद्र रास्ता दे दिया, इसमें से इजरायली लोग सारा सेफ निकल सके। जब ये लोग निकलने के बाद वो दूत भी, वो बादल का खंभा भी वहां से हट गया और उन्होंने भी सोचा हम भी निकल जाएंगे। पानी के अंदर आ गया, नदी के अंदर आ गया, समुद्र के अंदर आ गया, फिर समुद्र एक हो गया, खत्म हो गया। अगर दूत नहीं होता इजरायलियों का यही हालत होता। ఒకవేళ దూత గనక అక్కడ మధ్యలో నిలబడకపోతే ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఎలా అయిపోయేది? దూత నిలబడేటట్టుగారు కాబట్టి ఐగుప్తీయులు వీరిని చంపలేకపోయారు, వారి కంటే ముందుగా ఇజ్రాయెల్ చక్కగా दाट వెళ్ళిపోయారు। तो इस रीति से हमें समझ में आता है कि सच्ची में परमेश्वर अपने दूतों को हम सबकी बचाव की खातिर बनाया है। समझ में आ रहे? నిజంగా దేవుని దూతలు మనందరినీ కూడా రక్షించడానికి, रक्षण पापों నుండి విమోచన అయితే యేసుక్రీస్తు ద్వారా దొరికింది। पापों से छुटकारा तो मसीह यीशु के द्वारा मिल गया, मगर बचाने के मतलब मुसीबत में, संकट में, दिक्कत में हमारे आगे कुछ शून्य दिखता है, कुछ समझ नहीं आता, तब भी हमें बचाता है। మన ఎదుట ఏమో శూన్యం అనిపిస్తుంది, ఏమో అర్థం కాదు, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని దూతలు ఇంకా ఎన్ని కార్యాలు చేశాడని ఇక రాబోయే సమయంలో మరి అవకాశం కలిగినప్పుడు ఇందాం। और भी कितना कार्य स्वर्गदूतों ने किया उस संदर्भ को आगे विषय में, आगे समय में सुनेंगे। आइए छोटा सा प्रार्थना करेंगे, రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం। ఏ సర్వసృష్టికర్త పరమేశ్వర, आपको धन्यवाद प्रभु जी। సర్వసృష్టికర్త అయిన దేవా, నీ పాదాలకు వందనాలు। అవును ప్రభ, అద్భుతమైన క్రీస్తు జననము గురించి తండ్రి ప్రభ నాయన, మానవ బుద్ధికి మించిన ఆలోచన కాబట్టి నాయన ఆ పనిని సక్సెస్ చేయడానికి ప్రభ కన్యక ద్వారా కుమారుడి లోకానికి రావాలి, దేవుని కుమారుడు మానవ కుమారుడిగా ఈ లోకానికి రావటానికి నాయన నమ్మకమైన మీ దూతను పంపించి మరియమ్మను బలపరిచి, అలాగే నాతో యోసేపును బలపరిచి, ఆ సందర్భంలో జకరియతో కూడా మాట్లాడి మరి గోలలకు ఈ వార్తను వినిపించి అద్భుతమైన రీతిలో ప్రభ మరి దూతల పాత్ర ఉన్నట్లుగా మేము చూస్తున్నాం। నీ పని నిమిత్తం మీరు వాడుకున్నారు, వందనాలు। हाँ प्रभु परमेश्वर, तेरा नाम के धन्यवाद करते प्रभु जी। यीशु मसीह का जन्म जो है उसका तौर तरीका हमारे इंसान होने के नाते हमारे समझ से परे हैं प्रभु जी। उसको प्रभु जी बाखूबी उस जिम्मेवारी को निभाने के लिए, यानी कि मरियम के पास जाके समझा के बात करने के लिए प्रभु अपने स्वर्गदूत को भेजा है, और उस स्वर्गदूत ने मरियम को समझाया और यूसुफ को समझाया, जकरिया से भी बात किया और गडरियों के पास जाके यीशु की पैदाइश का संदेश को सुनाया। हाँ प्रभु, आप अपने दूतों को किसी खास उद्देश्य की खातिर, यानी कि आपके लोगों की सहायता के लिए ही, बस यीशु का इस संसार में आना भी इंसान की मदद के लिए प्रभु जी। యేసుక్రీస్తు లోకాన్ని పంపబడటం కూడా మా అందరి మేలు కోసమే ప్రభు। हाँ प्रभु जी, इसी प्रकार अपने दूतों को भी इस संसार में इंसान की भलाई की खातिर, खास करके जो आपके भय मानते हैं, మానవుల్లో నీకు భయపడే వారి మేలు కోసం నా ప్రభ మీ దూతలను ఏర్పాటు చేసుకున్నారు। పాత నిబంధన కాలంలో కొన్ని దృశ్యాలు మేము చూసాం ఈ దినాన। पुराने नियम के संदर्भ में कुछ विषयों को हमने देखा। हाँ प्रभु, दानियल के ऊपर षड्यंत्र था, दानियल को खत्म करने की योजना था, उसमें प्रभु जी सिंह के मांद में अपने सिंहों का मुंह बंद करके दानियल को बचाया दूत के द्वारा। तेरा धन्यवाद। हाँ प्रभु जी, धर्मी और खरा प्रार्थना का योद्धा, पीछे ना हटने वाला, संकट को देखकर प्रार्थना से पीछे नहीं हटा, उसके बावजूद उसे ले जाकर सिंह की मांद में डाला, तो प्रभु आपने उसे बचाया अपने दूतों को भेजकर, सिंहों का मुंह बंद करके। तेरा धन्यवाद प्रभु जी। हम देखते हैं हाजिरा बहुत दुखियारी थी प्रभु जी, उसने सोचा होगा मुझे साराई के बराबर की हक मिल गया, अब्राहम मेरा पति बन गया करके, मगर वो जैसे गर्भवती हुआ प्रभु भूड़ोल आ गया उसकी जिंदगी में, फिर वो वहां से प्रभु जी धक्का देके निकाली गई साराई के द्वारा। फिर प्रभु वो अकेली तड़प रही थी प्रभु जी जंगल में, उस वक्त प्रभु आपने अपना दूत को भेजा उसके पास, उससे बात करा, उसके दुख को खुशी के रूप में बदल दिया, उसे उल्लाहना दिया, दुखियारी दिल को ढाढ़स बांधने को सिखाया, और प्रभु उसको फिर लौटा के भेज दिया प्रभु उसको संतान की आशीष करने की मुद्दा से। तेरे धन्यवाद ప్రభా। అవును ప్రభా, అగరు కూడా ఎంతో బాధతో ఆయన ముందు అబ్రామ్తో నన్ను జతపరచబడ్డప్పుడు శారాయితో నేను సమానం అనుకుని ఉండొచ్చు, కానీ ప్రభా గర్భవతి అయిన తర్వాత తనకు కలిగిన శోధన బట్టి మరి శారాయి తన ఇంటి నుండి తరిమేసినప్పుడు ప్రభా మీ దూతను పంపించి బాధతో దుఃఖంతో నలిగిపోతున్న శారాయిని అగర్ని మీరు బలపరిచి ప్రభా నా తండ్రి అయ్యా తనకు సంతానం విషయంలో ఆశీర్వాదాలతో మాట్లాడి తిరిగి మరలా ఆ యజమానురాల దగ్గరికి వెళ్ళమని తన బలపరిచారు। అందుని బట్టి మీకు స్తోత్రం। మీ దూతను మీరు పంపించి మీరు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు। అలాగే తండ్రి నాయన, ఇదిగో నీ బిడ్డల కోసం మీరు మార్గమయ్యి ఉండటం కోసం కూడా దూతను ఏర్పాటు చేస్తారని చెప్పి
अया निर्गमा कांडों में चूस्ते हाँ प्रभु जी, आपके लोगों को जहां शून्य लगता, मार्ग नहीं दिखता, आगे पीछे दाएं बाएं खतरा ही खतरा, ऐसे में ही रास्ता निकाल कर शत्रु से बचाकर हमें सुरक्षित पहुंचा सकता है आपके दूत। प्रभु जी, इजराइल की चरित्र में हमने देखा जब मिस्र सेना पीछे पड़ा हुआ था, आए दाएं बाएं प्रभु जी बड़े बड़े पहाड़ थे, आगे को लाल समुद्र, तब तक प्रभु हमने सुना, गौर करके आज देखा स्वर्गदूत उनके आगे थी, इजराइलियों के आगे। जैसा शत्रु सेना आगे इनको पार करके जाना है समुद्र को, तो वो दूत पीछे गया, बादल की कंबा पीछे गया, इजराइली और मिस्र वालों के बीच में रुका और उनके लिए, मिस्र वालों के लिए अंधेरा, इजराइल के लिए रोशनी बनाकर, और लाल समुद्र से इन्हें पार करा के 2 भाग करके लेके गया और उन्हें रोके रखने के लिए दूत को इस्तेमाल किया। మిస్ర ఐగుప్తు సేనను ఆపటానికి మీరు దూతను మేఘస్తంభాన్ని ఉపయోగించుకుని ఇజ్రాయెల్ అందరిని దాటించి క్షేమంగా నడిపించిన దేవా, మీ దూతలను బట్టి మీకు వందనాలు ప్రభా। आपके दूतों को लेकर आपको धन्यवाद प्रभु जी। और दूत क्या क्या काम किया आने वाले दिनों में सुनने के लिए, वो दूत हमारे लिए हैं, खास करके जैसा उन दूत को सौंपा काम हमें भी सौंपा गया, इसका महत्व भी हम आगे आने वाले दिनों में समझने के लिए सहायता करें। सुनी वचन के द्वारा कोई दुखी में है, परेशानी में है प्रभु जी, उन्हें आनंद दीजिए, शांति दीजिए, समाधान दीजिए ప్రభు। మన వాక్యాన్ని బట్టి ప్రభ, ఎవరైనా దుఃఖంలో బాధల్లో అశాంతిలో ఉంటే ప్రభ, వారికి శాంతి సమాధానాన్ని, ధైర్యం కోల్పోయి ఉంటే ధైర్యాన్ని ఇవ్వండి। మీ దూతను పంపి వాళ్ళని బలపరిచినట్లుగా మీ దూతను పంపి ప్రభ, నీ బిడ్డలను కూడా వాక్యమనే దూత, వర్తమానికుడు ప్రభా పంపించి బిడ్డలను బలపరచండి ప్రభు। सुनी वचन सबके हृदय में 100 गुना फलवंत होने के लिए सहाय करना, అందరి హృదయం నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయమని యేసు మసీహ్ నామ से प्रार्थना मांगते हैं, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్। ప్రైజ్ ది లార్డ్। అందరికీ వందనాలు।